జగిత్యాలలో పోలీసులు టీవీ9 జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల ఆఫీసుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు ట్రావెల్స్ ఏజెన్సీలపైన దాడులు చేశారు. 114 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్ అనే గల్ఫ్ ఏజెంట్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితుల్ని కటకటాల్లోకి నెడతామని ప్రకటించారు. గతంలో టీవీ9 ని ఆశ్రయించారు గల్ఫ్ బాధితులు. నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. విజిటింగ్ వీసాపై గల్ఫ్ దేశాలకి ఉపాధి కోసం జనాల్ని పంపుతున్నారు ఈ నకిలీ ఏజెంట్లు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. ఈ క్రమంలోనే కొంతమంది బాధితులు టీవీ9 ని ఆశ్రయించారు. దీంతో టీవీ9 తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. ఏజెంట్ల కార్యాలయాలపై దాడులకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ లో. సంపత్, ఏజెంట్ల కార్యాలయాలపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ కోణాల్లో విచారిస్తున్నారు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అంటే ముఖ్యంగా జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా నకిలీ గల్ఫ్ ఏజెంట్లు ఉంటారు. ఎడారి దేశాల్లో ఉపాధి కల్పిస్తామని మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో టీవీ9 పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ఓమన్ దేశస్తులకి సుమారుగా 150 మంది కూడా ఉత్తర తెలంగాణ సంబంధించిన వారికి తీసుకువెళ్లారు. అక్కడ వారికి ఏ మాత్రం పని లేదు, అవన్నీ కూడా విజిటింగ్ వీసాలు. కానీ వీళ్ళు కంపెనీ వీసా మోసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితులందరూ కూడా టీవీ9 ఆశ్రయించని మనం కూడా కొంత చొరవ తీసుకుని అక్కడి నుంచి కొంతమందిని స్వగ్రానికి రప్పించారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా టీవీ9 ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం జగిత్యాలకు సంబంధించిన పోలీసులు ఎక్కడైతే ఈ నకిలీ ఏజెంట్ సంబంధించిన కార్యాలయపైన దాడులు చేశారు. దాడులు చేసి సుమారుగా 113 పాస్పోర్ట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలకమైన వ్యక్తి గంగాధర్. అంటే గతంలో చాలా మంది కూడా మోసం చేశారు. పెద్ద సంఖ్యలో డబ్బులు తీసుకొని వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి తీరా అక్కడికి వెళ్తే మాత్రం ఎలాంటి ఉపాధి లేకుండా చాలా మంది అప్పులపై ఇబ్బంది పడుతున్నారు. వారు కూడా బాధితులు కందిమరుగా వెలిపిస్తారు. ఈ అంశాలు మొత్తం కూడా పోలీసులకు మనం తీసుకెళ్ళిన దీంతో కూడా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 113 పాస్పోర్ట్లు మీ దగ్గర ఎలా ఉంటాయి, అసలు మీరు పెట్టుకోవడానికి ఎలాంటి అర్హత ఉందని చెప్పి కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మొత్తానికి మరొక 24 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. ఎవరైతే నకిలీ ఏజెంట్లు నమ్మించే విధంగా మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జగిత్యాల పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, థాంక్యూ సంపత్.